సికింద్రాబాద్ బౌద్ధనగర్ గంగపుత్ర సంఘం నూతన భవనాన్ని స్థానిక శాసనసభ్యులు మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని బీసీ కులాలు సంఘీహితంగా వ్యవహరిస్తూ తమకు హక్కులను కాపాడుకోవాల్సి ఉందని అన్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ కంది శైలజ, కంది నారాయణ, గంగపుత్ర సంఘం నేతలు అధ్యక్షులు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి హరినాథ్ బాబు, ప్రధాన కోశాధికారి ప్రభాకర్, అధ్యక్షులు శ్రీ పాకమూర్తి పాల్గొన్నారు. జై గంగపుత్ర, జై గంగపుత్ర. ఇప్పుడు గిద్దరేనా పొజిషన్ ఇంకొందనా హలో టెక్నికల్ పెట్టు మనకి ఇక్కడ ఈ బోర్డు డోర్ పెట్టేస్తాను. వారసుగూడ గంగపుత్ర సంఘం దాదాపు 1960 నుంచి ఇక్కడ ఏర్పాటై ఉన్నది. హైదరాబాద్ డెవలప్మెంట్లో అనుకోండి, మీరు వారసుగూడ డెవలప్మెంట్లో ప్రతి గంగపుత్రుని కృషి ఫలితం ఉన్నది. రోడ్లు లేకుండే, వాటర్ లేకుండే యూనివర్సిటీకి పోయి వాటర్ తెచ్చుకునేవాళ్ళు. ఈ గంగపుత్ర సంఘం నాయకులు ప్రతిదానికి రిప్రజెంటేషన్స్ ఇచ్చి వాటర్ కానీ, పైప్ లైన్ కానీ, ఎమ్మెల్యేస్ కానీ, కార్పొరేటర్ తిరిగి కొన్ని పనులన్నీ చేసి వారసుగూడ అభివృద్ధికి మా గంగపుత్ర సంఘం చాలా పనిచేసిందని తెలియజేస్తుంది. గంగపుత్ర స్థానిక సంఘం భవన ఆవిష్కరణ మన పద్మరావు గారు ఆయనచే ఆవిష్కరణ జరిగింది. మరి మా యొక్క సంఘం కార్యకర్తలు కానీ కార్యవర్గము చాలా శ్రమ ఉన్నది. భవనం ఉన్నందువల్ల మా పద్మరావు కూడా మాకు చాలా ఆయన వల్ల మాకు చాలా అనుబంధాలు ఉన్నాయి. ఆయన కూడా సపోర్ట్ మాకు చేసింది కాబట్టి ధన్యవాదాలు. మా కార్యవర్గం అందరికీ ధన్యవాదాలు చెప్తూ నమస్కరిస్తాం. స్థానిక సంఘం ఈ యొక్క సంస్థ 2011 లోపల స్థాపించబడింది. ఈ సంఘం లోపల దాదాపు 2000 మంది సభ్యులు ఉన్నారు. ఈ సంఘానికి మన ముఖ్య అతిథిగా గృహప్రవేశానికి వచ్చేసినటువంటి పద్మరావు గారు, వారికి ఎప్పుడు కూడా మేము సంఘం సహకారం వాళ్ళకు అందిస్తున్నాము, వారు కూడా మా సంఘానికి సహకారం అందిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ వారధి లోపల పెద్ద ఎత్తున సభ్యులు ఉన్నందున ఎన్నికల సమయం లోపల మా యొక్క సభ్యులు ఎన్నికలను ప్రభావితం చేసే సభ్యులు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈ ఎన్నికల లోపల మేము పాల్గొని ఇప్పటి వరకు అయితే మేము మా పద్మరావు గారికి ఎప్పుడు ఎలక్షన్స్ జరిపినా కానీ ఆయనకు సహకారం అందిస్తున్నాము.